ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు తండ్రికి విధేయుడిగా ఉండి తండ్రి చెప్పినట్లు చేసేవాడు. కానీ చిన్నవాడు తండ్రి మాట వినక చెడ్డవారితో స్నేహం చేసేవాడు. అయితే ఆ తండ్రి మాత్రం తన కుమారులిద్దరినీ సమానంగా ప్రేమించేవాడు. ఆ చిన్నవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఇలా అనుకున్నాడు, నా తల్లిదండ్రులు చెప్పినట్లు నేను ఎందుకు నడుచుకోవాలి? నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కనుక నా సొంత ఆలోచన చొప్పున నాకు ఇష్టమైన మార్గంలోనే వెళ్తాను, నాకు ఇష్టమైన పనులే చేస్తాను. తండ్రి, నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కనుక ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఇవ్వు. నా కుమారుడా, వద్దు. నీవింకా చిన్నవాడివే. ఆ ఆస్తితో ఏమి చేయాలో నీకు తెలియదు. నా మాట విను. లేదు లేదు, నాకు ఇప్పుడే ఆస్తిలో వాటా కావాలి. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ పట్టణాన్ని వదిలి వేరొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి గొప్ప లాభాన్ని సంపాదిస్తాను. ఆ పట్టణంలో నాకు మంచి భవిష్యత్తు ఉంది. అప్పుడు ఆ తండ్రి తన చిన్న కుమారుని మొండి పట్టుదలను బట్టి తన ఆస్తిలో అతనికి భాగమును పంచి ఇచ్చాడు. కాని తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన తన చిన్న కుమారుని విషయమై ఎంతగానో కలత చెంది విచారించాడు. కానీ చిన్న కుమారుడు మాత్రం తనకు ఉన్నదంతా కూడగట్టుకుని దూరదేశానికి ప్రయాణమైపోయాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. డబ్బంతా నాదే. నేనేం చేసినా నన్ను అడిగేవారు ఎవరు లేరు. నాకు ఇష్టం వచ్చినట్టు ఈ డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను. ఆ దూర దేశంలో చిన్న కుమారుడు తన తండ్రి పంచి ఇచ్చిన ఆస్తి అంతా విచ్చలవిడిగా దుబారా చేశాడు. తన స్నేహితులతో కలిసి తిని తాగి అనేక దుర్వ్యసనాలకు లోనై తన ఆస్తి అంతా దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. అంతలో ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడు డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడసాగాడు. అయ్యో, నా దగ్గర డబ్బంతా అయిపోయింది. ఈ కరువు సమయంలో ఎవరూ నాకు పని ఇవ్వడం లేదు. నాకు చాలా ఆకలి వేస్తుంది. ఈ ఆకలితో నా ప్రాణం పోయేటట్లుంది. ఏం చేయాలి? చివరిగా ఈ ఒక్కసారి ప్రయత్నిస్తాను. అయ్యా, దయచేసి మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వండి. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏ పని లేదు, వెళ్ళిపో. అయ్యా, ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దయతో ఏదో ఒక పని ఇవ్వండి ప్లీజ్. లేదని మాత్రం అనవద్దు. సరే సరే, అలా అయితే నాకు ఉన్న పందుల మందను మేపే పని ఇస్తాను, చేస్తావా? తప్పకుండా చేస్తానయ్యా. ఆ మనిషి తన పందులను మేపడానికి అతనిని తన పొలములోనికి పంపాడు. అతడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. కానీ ఎవడును వానికేమీ ఇవ్వలేదు. అయ్యో, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలితో అల్లాడిపోతున్నాను. చిన్న
పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసము ఏర్పరచబడిన యువరాజువై ఉండి ఏర్పరచబడిన యువరాజువై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేననయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికి తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేననయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికి తిరిగి రావా. తరువాత ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చిన వాడై పశ్చాత్తాపపడి ఒక చక్కని నిర్ణయానికి వచ్చాడు. అది ఏమనగా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడిని కాను. నన్ను నీ కూలివారినిగో ఒకనిగా పెట్టుకొనమని నా తండ్రితో చెప్తాను. అయితే ఆ చిన్న కుమారునికి తెలియని విషయం ఏమిటంటే, తను తన తండ్రి హృదయానికి ఎంతో బాధను దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి ఇంటికి వస్తాడని, ప్రతిరోజు తన తండ్రి తన రాక కొరకై ఎంతో ఆశతోనూ ఆతృతతోనూ ఎదురు చూస్తున్నాడని. చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు చిన్న కుమారుడు తన తండ్రితో, తండ్రి, నన్ను క్షమించు. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడని కాను. ఎవరక్కడ? చెప్పండి అయ్యా. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి నా కుమారునికి ధరింపజేయండి. అంటే పాదములకు చెప్పులు తొడిగించండి. క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికిను. పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు మనం కూడా మన అవిధేయతతో చెడ్డ కార్యాలతో మన పరలోకపు తండ్రిని ఎంతో బాధపెట్టి ఆయన హృదయాన్ని గాయపరచినప్పటికీ ఆయన తన నిత్యమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన చేతులతో రూపించుకున్న నీవు నిత్య నరకాగ్నిలో పడి నశించకూడదని నీ కొరకు ఆ భయంకరమైన సిలువను ధరించాడు. ఇదిగో
ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినం. మారు మనస్సు పొందుమని ఆయన చెప్పిన మాటలు ఆలకించి నీ పాపాల విషయమై దేవుణ్ణి క్షమించమని అడిగి పశ్చాత్తాపపడి ఆ చిన్న కుమారుని వలె నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను హత్తుకొని తన బిడ్డగా స్వీకరించి నిన్ను ఆశీర్వదించి నీకు పరలోక రాజ్యమును అనుగ్రహిస్తాడు.